Hello everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పిల్లల స్టడీస్ అలాగే హాలిడేస్ గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదా. సో ఈరోజు వీడియోలో వాటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగి ఉన్నాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ బురద లేదా మట్టి. దీన్ని మనం ఇంగ్లీష్లో మడ్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఈ టైంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు. ఈ సెంటెన్స్ని అయితే ఇంగ్లీష్లో వై ఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ అట్ దిస్ టైమ్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వరద. బాగా ఎక్కువగా వర్షాలు పడుతూ ఉన్నప్పుడు వరదలు వస్తూ ఉంటాయి కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడు మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా చెప్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ రేపటి నుండి స్కూల్కి వెళ్లాల్సిందే. హాలిడేస్ ఎక్కువగా వచ్చిన తర్వాత ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో You have to go to school from tomorrow. You have to go to school from tomorrow. ఈ విధంగా చెప్తాం. You have to go అంటే నువ్వు వెళ్ళాల్సిందే అని. Let's have some examples. First one is you have enjoyed your vacation for so many days. Start reading well from now. Or you have enjoyed your holidays for so many days. Start studying well from now on. అంటే నువ్వు నీ హాలిడేస్ని లేదా నువ్వు నీ సెలవులని చాలా రోజులే ఎంజాయ్ చేశావు కాబట్టి ఇప్పటి నుంచి చదవడం మొదలుపెట్టు అని. Another example is all your holidays are over, so come out of that mood. Or all your vacations are over, so come out of that mood. అంటే నీ హాలిడేస్ అన్నీ లేదా నీ వెకేషన్ అంతా అయిపోయింది కాబట్టి నువ్వు ఆ మూడ్లోంచి బయటకు రా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ ఏం చదువుతున్నావో అర్థం కావట్లేదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ రీడింగ్ ఆర్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్టడీయింగ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ లైక్ టు స్టడీ దెన్ టెల్ మీ ఐ వోంట్ సెండ్ యూ టు స్కూల్. ఇఫ్ యూ డోంట్ లైక్ టు స్టడీ దెన్ టెల్ మీ ఐ వోంట్ సెండ్ యూ టు స్కూల్. అంటే నీకు చదువుకోవడం ఇష్టం లేకపోయినట్లయితే నువ్వు నాకు చెప్పేసేయి, నేను నిన్ను స్కూల్కి అస్సలు పంపించను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఫ్రమ్ నౌ ఆన్ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ స్టడీ ఫర్ అ వైల్. ఫ్రమ్ నౌ ఆన్ యూ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ స్టడీ ఫర్ అ వైల్. అంటే ఇప్పటి నుంచి నువ్వు ఉదయం కాస్త త్వరగా నిద్రలేచి కాసేపు చదువు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ 2 సబ్జెక్టులు ఎందుకు ఫెయిల్ అయ్యావు. పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ ఫెయిల్ బోత్ సబ్జెక్ట్స్ ఆర్ వై డిడ్ యూ ఫెయిల్ ఇన్ 2 సబ్జెక్ట్స్ ఈ విధంగా అడుగుతాం. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐ డెంట్ థింక్ దాట్ ఎడ్యుకేషన్ వుడ్ గెట్ సో బ్యాడ్ ఆర్ ఐ డెంట్ థింక్ దాట్ యువర్ స్టడీస్ వుడ్ గెట్ సో బ్యాడ్. అంటే నీ చదువు లేదా నీ స్టడీస్ ఇంత దిగజారిపోతాయని నేను అనుకోలేదు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ యూ స్టిల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ సో నౌ పుట్ ఆల్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ స్టడీస్. ఆర్ యూ స్టిల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ సో నౌ పుట్ ఆల్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్. అంటే నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది కాబట్టి నువ్వు నీ ఏకాగ్రత అంతా లేదా నీ కాన్సన్ట్రేషన్ అంతా నీ స్టడీస్ మీదే ఉంచు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ మాటలు తగ్గించి చదువు. పిల్లలు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో
You should cut your words and study. Or you should cut down your words and study. ఈ విధంగా చెప్తాం. Cutting or cutting down అంటే తగ్గించడం అని. Now the first example is, if you don't stop talking too much, everyone will scold you. If you don't stop talking too much or so much, everyone will scold you. అంటే నువ్వు గనక ఎక్కువగా మాట్లాడడం ఆపకపోయినట్లయితే అందరూ నిన్ను తిట్టుకుంటారు అని. Now the second example is, talk to me only after you study well and get good marks. Talk to me only after you study well and get good marks. అంటే నువ్వు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే నాతో మాట్లాడు అని. Now the fifth sentence is, ఇంకెంతసేపు ఆడుకుంటావు. ఎక్కువగా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ లాంగర్ విల్ యూ ప్లే. హౌ మచ్ లాంగర్ విల్ యూ ప్లే ఈ విధంగా అడుగుతాం. హౌ మచ్ లాంగర్ అంటే ఇంకెంతసేపు లేదా ఇంకెంతకాలం అనే మీనింగ్స్ వస్తాయి. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్, యూ ఫాల్ ఇన్ టు గేమ్స్ అండ్ ఫర్గెటింగ్ టు ఈట్ అండ్ స్లీప్. ఆర్ యూ ఆర్ ఫాలింగ్ ఇన్ టు గేమ్స్ అండ్ ఫర్గెటింగ్ టు ఈట్ అండ్ స్లీప్. అంటే నువ్వు ఆటల్లో పడిపోయి తినడం అలాగే నిద్రపోవడం కూడా మర్చిపోతున్నావు అని. Another example is, you have already played outside for a long time, so come home early and have lunch. Or you have already played outside for a long time, so come home early and have dinner. అంటే నువ్వు ఇప్పటికే చాలాసేపటి నుండి బయట ఆడుకున్నావు కాబట్టి త్వరగా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్, చదువుకోకపోతే ఇబ్బంది పడతావు. ఇది కూడా చాలామంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఆర్ ఇఫ్ యూ డోంట్ స్టడీ యూ విల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్ నౌ వితౌట్ డూయింగ్ ద థింగ్స్ యూ నీడ్ టు డూ అండ్ దిస్ విల్ కాజ్ యూ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. Or you are enjoying yourself now without doing the things you need to do and this will cause a lot of trouble in the future. అంటే నువ్వు ఇప్పుడు చేయాల్సిన పనులను చేయకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నావు, దీనివల్ల నీకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి లేదా నువ్వు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు పడతావు అని. Another example is, that's why you build your future from now. Or that's why you build your future from now on. అంటే అందుకే నువ్వు ఇప్పటి నుంచే నీ భవిష్యత్తుని లేదా నీ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకో అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, ఫోన్ చూస్తుంటే నాకు కోపం వచ్చేస్తుంది లేదా నువ్వు ఫోన్ చూస్తుంటే నాకు కోపం వస్తుంది ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ గెటింగ్ యాంగ్రీ వెన్ యూ లుక్ ఎట్ ద ఫోన్. ఆర్ ఐ ఆమ్ గెటింగ్ యాంగ్రీ వెన్ యూ ఆర్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఈ విధంగా చెప్తాం. ఐ ఆమ్ గెటింగ్ యాంగ్రీ అంటే నాకు కోపం వస్తోంది అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, యువర్ ఎగ్జామ్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో సో స్టే అవే ఫ్రమ్ యువర్ ఫోన్ ఫర్ అ వీక్. యువర్ ఎగ్జామ్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో సో యూ స్టే అవే ఫ్రమ్ యువర్ ఫోన్ ఫర్ అ వీక్. అంటే నీకు ఎగ్జామ్స్ రేపటి నుంచి మొదలవుతున్నాయి కాబట్టి నువ్వు నీ ఫోన్కి ఒక వారం రోజుల పాటు దూరంగా ఉండు అని. Now the example number 2 is, how else can you understand me? Or how else can you understand my words? అంటే నువ్వు నన్ను ఇంకెలా అర్థం చేసుకుంటావు లేదా నువ్వు నేను చెప్పేది ఇంకెలాగా అర్థం చేసుకుంటావు అని. Now the last one is, సరిగ్గా తినడం ఎప్పుడు నేర్చుకుంటావు. పిల్లలు అన్నాక ఫుడ్ని వేస్ట్ చేస్తూ తింటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో when will you learn to eat properly? When will you learn to eat properly? ఈ విధంగా అడుగుతాం. Now the first example is, a lot of rice is wasted every day because you don't eat it properly. A lot of rice is wasted every day because you don't eat it properly. అంటే నువ్వు అన్నం సరిగ్గా తినకపోవడం వల్ల ప్రతిరోజు చాలా అన్నం వేస్ట్ అయిపోతుంది అని. Another example of this sentence is, you are not a child, so eat carefully without spilling the food. You are not a child, so eat carefully without spilling the food. అంటే నువ్వు చిన్నపిల్లోడివి లేదా నువ్వు చిన్నపిల్లవి కాదు
కాబట్టి భోజనాన్ని కింద పారేయకుండా తిను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.